ఉత్తర భారతంలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా రాష్ట్రాల్లో వరద కంటిన్యూ అవుతుంది. వందలాది గ్రామాలు, వేల ఎకరాల పంట పొలాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినా ఇంకా వేలాది మంది వరదల్లోనే చిక్కుకొని ఉన్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడ రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ గౌరీకుండ్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. జేసీబీలతో క్లియర్ చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు నార్త్లోని పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరిస్తున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. ప్రధానంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. అంతేకాదు ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి ఈశాన్య దిశగా ద్రోణి, ఉత్తర పశ్చిమ బెంగాల్పై రుతుపవనాల కారణంగా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో జూలై 9 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పాయిగురి, అలీపూర్ దువార్, కుచ్ బెహార్లోని సబ్ హిమాలయన్ జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా తీస్తా, జల్దాకా, సంక్షో, తోర్సా వంటి నదుల నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో నిన్న కూడా భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అతలాకుతలం చేశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తర భారతంలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా రాష్ట్రాల్లో వరద కంటిన్యూ అవుతోంది. వందలాది గ్రామాలు, వేల ఎకరాల పంట పొలాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినా ఇంకా వేలాది మంది వరదల్లోనే చిక్కుకొనున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడ రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగింది. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ గౌరీకుండ్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. జేసీబీలతో క్లియర్ చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు నార్త్లోని పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరించారు భారత వాతావరణ శాఖ అధికారులు. ప్రధానంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అంతేకాదు ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి ఈశాన్య దిశగా ద్రోణి, ఉత్తర పశ్చిమ బెంగాల్పై రుతుపవనాల కారణంగా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో జూలై 9 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పాయిగురి, అలీపూర్ దువార్, కుచ్ బెహార్లోని సబ్ హిమాలయన్ జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి. భారీ వర్షాల కారణంగా తీస్తా, జల్దాకా, సంక్షో, తోర్సా వంటి నదుల నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో నిన్న కూడా భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అతలాకుతలం చేశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. Close to about 30,000 families have been affected in the whole belt out here. So we are right now in the Shilkata region. We have seen, as you can also see visually, that's quite a bad situation, and the administration has very quickly moved into action. I must appreciate that and mention it. And they have provided general relief to the citizens who are affected and the houses affected. They have also provided shelter and safety, and there has been no loss of life till now. So all the citizens have been evacuated and put into shelter homes in safe places, and we will wait and see how things go. And wherever there is any kind of danger or any kind of situation where we find that anybody could be affected, we are on alert, and we'll ensure that the individuals are shifted out quickly from there and brought into safety.